Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో మనం లాస్ట్ వీడియోలో అంటే పీజీసీఎల్ ఏప్రిల్ 11th 2025 రోజు జరిగిన పేపర్ గురించి అనాలిసిస్ చేయడం జరిగింది. కొందరు ఆస్పిరెంట్స్ వాళ్ళకున్న డౌట్స్ ఏంటంటే, సార్ బీటెక్ చేస్తున్న వాళ్ళకి వస్తుందా అంటే ఎస్ వస్తుంది, బట్ బీటెక్ కంప్లీట్ అయి ఉండొద్దు. బీటెక్ కంప్లీట్ అయి ఉండొద్దు, డిప్లొమా వాళ్ళకు డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి, వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో అదొకసారి చూసుకోండి. ఒకవేళ సార్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే, ప్రొబేషన్ పీరియడ్ జరుగుతున్నన్ని రోజులు మనకు బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఈ ప్రాపర్ వెరిఫికేషన్లో ఎవరికైనా బీటెక్ ఉందని ప్రూవ్ అయితే వాళ్ళని ఎట్ ఎనీ స్టేజ్ రిమూవ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. నెట్వర్క్ థియరీని నేను 3 to 4 పార్ట్స్గా డివైడ్ చేసిన. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చి డీసీ సర్క్యూట్స్. ఈ డీసీ సర్క్యూట్స్లో నేను థీరమ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. దట్టు నేను డీసీ థీరమ్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా థీరమ్స్ నుండి మినిమం 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి, 3 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 1 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ స్టార్. ఎందులో కనెక్ట్ చేశాడు? స్టార్లో కనెక్ట్ చేశాడు. ఇఫ్ దే ఆర్ ట్రాన్స్ఫర్ టు డెల్టా కనెక్షన్, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు? డెల్టాలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ రెసిస్టర్? అయితే ఇది క్వశ్చన్ ఏంటిది? స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. చూడండి, ఇదేమో ఇచ్చిన విలువ, ఇదేమో కనుక్కోమన్న విలువ. అంటే ఎప్పుడైనా అన్నోన్ వేరియబుల్ మనం ఏ విధంగా అనుకుంటున్నాం అంటే, అన్నోన్ వేరియబుల్ విల్ బి క్యాలిక్యులేటెడ్, దాట్ విల్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నోన్ వేరియబుల్. అంటే మనం స్టార్ విలువల రూపంలో రాయాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఒకవేళ సబ్జెక్ట్లోకి వెళ్తే మనం ప్రూఫ్స్ ఇస్తాం. ఇక్కడ నేను ప్రూఫ్స్ ఏమి ఇవ్వట్లేదు. సో స్టార్ కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇది స్టార్ అండి, ఇది స్టార్. నువ్వు రెసిస్టర్స్ కావచ్చు, ఇండక్టర్స్ కావచ్చు. కెపాసిటర్స్ విషయానికి వస్తే మాత్రం కొంచెం చేంజెస్ వస్తాయి. ఇది నేను స్టార్ నుండి డెల్టా కనెక్షన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. అంటే కన్వర్ట్ చేయడం అంటే ఏంటిది? ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. ఇలా నువ్వు స్టార్ టు డెల్టా వెళ్ళినప్పుడు, సపోజ్ ఇది 6 ohm అనుకుందాం. అన్ని సమానమైన విలువలు ఇచ్చాడు కాబట్టి, అన్ని ఈక్వల్ వాల్యూస్ కాబట్టి నేను 6 ohm అని తీసుకున్నా. అయితే సపోజ్ దీన్ని నేను ఇక్కడ కూడా మనకు ఆబ్వియస్లీ సమానమైన విలువలు వస్తాయి. ఏబి కావచ్చు, బీసీ కావచ్చు, సిఏ కావచ్చు. నేను ఆర్ఎక్స్, ఆర్వై, ఆర్జెడ్ అని తీసుకుంటాను. అయితే స్టార్ నుండి డెల్టాకి ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు నేను ప్రూఫ్ ఇక్కడ ఇవ్వడం లేదండి, కంటెంట్లో ఇచ్చాను. సో డెల్టా వాల్యూ అంటే ఆర్ఎక్స్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ వస్తుంది. మనల్ని అడిగింది ఈ రెసిస్టర్ బిట్వీన్ ఎనీ 2 terminals అని అడగలేదు. చూడండి, వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ రెసిస్టర్ వెన్ కన్వర్టెడ్ ఇన్ డెల్టా. డెల్టాలోకి కన్వర్ట్ చేసినప్పుడు ఒక్కొక్క దాని విలువ ఎంత అన్నాడు. సో అది చూడండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఆర్ఎక్స్ విలువ, ఆర్వై విలువ, ఆర్జెడ్ విలువ మన టార్గెట్. సో నేనేం చేస్తున్నా, డైరెక్ట్ నేను ప్రూఫ్ ఇవ్వకుండా ఆర్ఎక్స్ విలువ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ ఓమ్, ఆర్వై విలువ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ ఓమ్, ఆర్జెడ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్. ఇక్కడ ఒక విషయం, ఒక కన్క్లూజన్ మనం తీసుకురావచ్చు. డెల్టా అంటే స్టార్ నుండి డెల్టాలోకి కన్వర్ట్ చేసినప్పుడు డెల్టా అనేది అన్నోన్ వేరియబుల్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఆర్ డెల్టా ఇక్కడ వచ్చిన కన్క్లూజన్ ప్రకారం 3 times ఆఫ్ ఆర్ స్టార్ అని రాసినాం. అన్ని సమానమైన విలువలు ఉన్నప్పుడు బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ స్టార్ ఈక్వల్ టు 1/3 times ఆఫ్ ఆర్ డెల్టా అని రాయొచ్చా లేదా? మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు కన్వీనియంట్గానే ఇస్తారు. సో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి, అంతేగాని ప్రూఫ్స్ చేసుకుంటూ పోతే టైం సరిపోదు. సో డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ స్టార్, స్టార్ ఈక్వల్ టు బై డూయింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ డెల్టా బై 3. నీకు ఇచ్చింది ఏంటిది? స్టార్. అడిగింది ఏంటిది? డెల్టా. సో ఆబ్వియస్లీ నీకు ఏం కావాలి? స్టార్లో ఒక్కొక్క దాని విలువ ఎంత ఉంది? 1 ohm. సో అప్పుడు డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది? 3 ohm. 3 into 1 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చూసారా? ఒకే ఎగ్జామ్లో 2 క్వశ్చన్లు, ఒకటేమో న్యూమరికల్, ఒకటేమో థియరిటికల్. కానీ రీసెంట్గా జరిగిన బిహెచ్ఎల్ ఎగ్జామ్లో స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ క్వశ్చన్ లేదు. సో సబ్జెక్ట్ మనం మొత్తం నేర్చుకోవాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం అడుగుతారో తెలియదు కదా. అలా మనం అంటే ఫెయిల్ అవ్వడానికి కూడా ఇదే కారణం. ఒకటి చదువుతాం, ఇంకోటి చదవం. సో సక్సెస్ అవ్వడానికి కూడా ఇదే కారణం, అన్నీ చదవాలి. సో ఇనే డెల్టా స్టార్. ఇక్కడ ఇచ్చింది ఏంటిది? ఇంతకుముందు అడిగిందేమో స్టార్ టు డెల్టా, ఇక్కడ ఇచ్చింది డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్.
ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద డెల్టా నెట్వర్క్ ఈజ్ ఆర్ ఓమ్. అంటే డెల్టాలో ప్రతి రెసిస్టెన్స్ విలువ ఎంత ఇచ్చారు? ఆర్ ఓమ్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ ఆమ్ ఇన్ ద ఈక్వివాలెంట్ స్టార్ నెట్వర్క్. అంటే స్టార్లో ఉన్న ప్రతి భుజం, ప్రతి ఆమ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? మనం ఇంత ముందే డిస్కస్ చేసినాం. డెల్టా విలువ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్. సో డెల్టా విలువ ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? డెల్టా అనేది తెలుసు, స్టార్ అనేది తెలియదు. సో నేను అడిగింది ఏంటిది? స్టార్. సో ఆర్ డెల్టా ఈక్వల్ టు 3 times ఆఫ్ ఆర్ స్టార్. ఆర్ స్టార్ మరి ఆర్ స్టార్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ డెల్టా బై 3. మరి నీకు డెల్టాలో ట్రాన్స్ఫర్మేషన్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద డెల్టాలో వాల్యూ ఏమి ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడు. అంటే ఆన్సర్ ఏం రావాలి? ఆర్ బై 3. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఒకే కాన్సెప్ట్ మీద 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తుంది? ఫర్ ద సర్క్యూట్ షోన్ బిలో, ఈ క్రింద ఇచ్చిన సర్క్యూట్లో ఫైండ్ ద ఆర్ఎల్ టు అబ్టైన్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు ఆర్ఎల్. అంటే ఆర్ఎల్కి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే ఆర్ఎల్ వాల్యూ ఎంత అని అన్నాడు. ఆర్ఎల్ ఎక్కడుంది? మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. అంటే వీటిని నేను అక్రాస్ ఆర్ఎల్ టార్గెట్ టెర్మినల్స్గా ఫిక్స్ చేస్తాను. అంటే నేను డిసైడ్ చేస్తాను అక్రాస్ ఆర్ఎల్ మనం దాని టార్గెట్ టెర్మినల్స్ ఫిక్స్ చేయాలి. సో ఎందుకు? దీనికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని నేను లోడ్గా ట్రీట్ చేస్తాను. సో ఇక్కడికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి బిట్వీన్ దీస్ 2 టార్గెట్ టెర్మినల్స్ ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే మనం రిమూవ్ చేయాలి. సో మరి మనల్ని అడిగింది ఆర్ఎల్ అంటే ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్సే కదా. మరి ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే వైల్ ఫైండింగ్ ద ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ మనకు 3 కేసెస్ ఉంటాయి. ఒకటి విత్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సోర్సెస్, విత్ ద ప్రజెన్స్ ఆఫ్ బోత్ ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్, అండ్ థర్డ్ వన్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ ఓన్లీ డిపెండెంట్ సోర్సెస్. మరి ఈ క్వశ్చన్లో మనం గమనిస్తే ఓన్లీ మనకు ఇండిపెండెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సా కరెంట్ సోర్సా? ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. మరి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. సో మనం దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తే ఈ 3 ohm చూడండి, ఈ 3 ohm దిస్ ఈజ్ 100 voltage రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. దిస్ ఈజ్ 300 ohm and this is 100 ohm. క్లియర్? 100 ohm. క్లియర్? ఓకే, అలాగే ఉంచండి, డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ 25 ohm అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ 50 ohm. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ ఇది 50 ohm, ఇదేమో 25 ohm. అంటే ఈ 25 ohm ఈ 50 ohm ఏ విధంగా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అంటే కరెంట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద 25 ohm అండ్ 50 ohm. అలా డౌటే లేదు. కాబట్టి 20 ohm 50 ohm అనేటిది సిరీస్లో ఉన్నాయి. మరి సిరీస్లో ఉన్నాయంటే మనం ఏం చేస్తాం? అడిషన్ 25 + 50 75. ఆన్సర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 75. ఓకే, కానీ ఇప్పుడు ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. 300 × 100 / 400. ఈ 2 zeros క్యాన్సల్. 4 25 25 3 75. ఆల్రెడీ నీకు 75 ఉంది కదా. ఆర్ఎల్ ఈక్వల్ టు 75 + 75 ఈక్వల్ టు 150 ohm. 150 ohm. దాట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గమనించండి బ్రదర్, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి నేను ఇదంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే బిగినర్స్ కూడా ఉంటారు. ఇది 25 + 50 ఏ విధంగా ఉన్నాయి? సిరీస్లో ఉన్నది 75. మరి ఇది ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి రీప్లేస్డ్ విత్ షార్ట్ సర్క్యూట్. 300 × 400 అంటే 300 × 100/400, 100 గయా. సో మనకేమొస్తుంది? 75. ఆ 75 ఈ 75 కలిపితే ఎంత వస్తుంది? 150. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కరెంట్ సోర్స్ టు వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కరెంటు సోర్స్ నుండి వోల్టేజ్ సోర్స్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారంట. కరెంటు సోర్స్ నుండి వోల్టేజ్ సోర్స్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. ద కరెంట్ సోర్స్ హ్యాస్ ఎ వాల్యూ ఆఫ్ 5 ampere. అంటే కరెంటు సోర్స్ వాల్యూ ఎంత ఉంది? 5 ampere ఉంది. ఎస్, 5 ampere ఉంది. ఇన్ ప్యారలల్ విత్ ద 2 ohm రెసిస్టెన్స్. అంటే దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంది? 2 ohm. రెసిస్టర్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ సోర్స్? అయితే వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేసినప్పుడు వాల్యూ ఏంది? సో మీరు ఒక విషయం గమనించండి, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ practical current source can be converted into practical voltage source. వోల్టేజ్ సోర్స్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ని ప్రాక్టికల్ కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు.
ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది ఐఎస్, ఇది ఆర్ఎస్. సో నేను ఇక్కడ దీన్ని నేను వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్, దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద సోర్స్ రెసిస్టెన్స్. గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఎప్పుడైనా కూడా మనం ఏ కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు, ఏ వోల్టేజ్ సోర్స్ని మనం కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే కరెంట్ సోర్స్ అనేది రెసిస్టర్తోని, ఇక్కడంటే సోర్స్లని మాట్లాడుతున్నాం, మనం నెట్వర్క్ని రిడక్షన్ చేసేటప్పుడు మనం దాన్ని వోల్టేజ్ సోర్స్లో కన్వర్ట్ చేయాలన్నా, వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలన్నా, సో కరెంట్ సోర్స్ అనేది ఎప్పటికి కూడా రెసిస్టెన్స్తో ప్యారలల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ విధంగా వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ ఎప్పటికీ రెసిస్టర్తోని సిరీస్లో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ మనం కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో వైస్ వర్సా గుర్తుపెట్టుకోండి. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్ టు ఐఆర్, V ఈక్వల్ టు ఐఆర్. మరి ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఐ వాల్యూ 5, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2, అంటే 10 volts. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నేను ఇస్తున్నాను. 10 volts అండ్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చారండి? 2 ohms ఇన్ సిరీస్, 2 ohms ఇన్ సిరీస్. సో ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. డైరెక్ట్గా మనం చెప్పొచ్చు ఇది 2 ohm కరెంట్ వోల్టేజ్ అడిగాడు కాబట్టి కరెంట్ అండ్ రెసిస్టర్ యూనిట్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? సో డైరెక్ట్ వాల్యూ వస్తుంది. చూడండి ఇక్కడ 2 ohm వోల్టేజ్ సోర్స్ ఎంత ఇచ్చాడు? 5 volts, 5 into 2, 5 2s are 10. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్? ఎల్టీ అన్నాడు. లీనియర్ అంటే ఏంటిది? ఫస్ట్ మీరు తెలుసుకోండి. లీనియర్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను అంటే సపోజ్ ఇది వోల్టేజ్, ఇది కరెంట్. అంటే నేను విఐ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఎలిమెంట్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉండాలి? స్ట్రైట్ లైన్ అయి ఉండాలి అండ్ మస్ట్ పాసెస్ త్రూ ఆరిజిన్. లేదు అని అంటే ఈ ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి డు నాట్ డిపెండ్ అపాన్ వోల్టేజ్ అండ్ కరెంట్. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటే మనం లీనియర్ అని పిలుస్తాం. దెన్ వాట్ అబౌట్ టైమ్ ఇన్వేరియంట్ కాదు, టైమ్ ఇన్వేరియంట్ అంటే ఏ ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయితే టైం పైన డిపెండ్ అవ్వవో, అనగా టైంతో పాటు చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటాయో ఆ ఎలిమెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనం ఏమంటున్నాం? టైమ్ ఇన్వేరియంట్. సో లీనియర్, టైమ్ ఇన్వేరియంట్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చూడండి ఎల్టీ అన్నాడు. ద సిస్టమ్స్ పారామీటర్స్ డు నాట్ చేంజ్ ఓవర్ టైమ్. ఓకే, టైంతోని డిపెండ్ అంటే టైంతో చేంజ్ అవుతలేదు అని అన్నాడు. ద సిస్టమ్ పారామీటర్స్ చేంజ్ ఓవర్ టైమ్ అంటే ఆబ్వియస్లీ బి అనేది రాంగ్, టైంతో పాటు చేంజ్ అవుతుంది. ద సిస్టమ్ హ్యాస్ ఎ నాన్ లీనియర్ అని ఇచ్చాడు. ద సిస్టమ్స్ రెస్పాన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇన్పుట్. రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఆల్సో రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, ఎంపీటీటీ అని పిలుస్తాం. మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ప్రకారం ద మ్యాక్సిమం పవర్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ సోర్స్ టు లోడ్. అంటే నేను సోర్స్ నుండి లోడ్కి మ్యాక్సిమం పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే నాకు ఎలాంటి కండిషన్ ఉండాలి? లోడ్ రెసిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ అవ్వాలి. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ కూడా లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ లేదు. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఒకవేళ నన్ ఆఫ్ దీస్ ఇస్తే ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ చూజ్ చేసుకోవచ్చు. చూడండి, ద సోర్స్ వోల్టేజ్ ఈక్వల్ టు ద లోడ్ వోల్టేజ్. రాంగ్. ద లోడ్ రెసిస్టెన్స్ ఈస్ ట్వైస్ ద సోర్స్ రెసిస్టెన్స్. రాంగ్. The source resistance is maximum. Source current is maximum. The source resistance is equal to the load resistance. ఇచ్చిన అన్ని ఆప్షన్స్లో నన్ ఆఫ్ దీస్ ఉంటే మాత్రం నన్ ఆఫ్ దీస్ చూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఆప్షన్లో లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్ లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆప్షన్ ఏం చూజ్ చేసుకోవాలి? యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కానీ ఇచ్చిన ఆప్షన్స్ నుండి మనం ఆప్షన్ డి మాత్రమే చూజ్ చేసుకునే విధంగా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా రాబోయే అప్కమింగ్ డేస్లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి, స్టేట్ గవర్నమెంట్ నుండి
అంటే డిప్లొమాకి సంబంధించిన ఎగ్జామ్స్, ఐటీఐకి సంబంధించిన ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుండి ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వబోతున్నాం. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సో మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరికైనా ఆస్పిరెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, మాతో నేరుగా కమ్యూనికేట్ కాకపోయినా కూడా మీ ఒపీనియన్స్ కావచ్చు, మీ డౌట్స్ కావచ్చు మాతో షేర్ చేసుకోవడానికి మనం ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. సో మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో యూస్ఫుల్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.